హై వ్యూవర్స్, మన దేశంలో హిందూ ముస్లింల మధ్య కాదని గొడవలు సోకాల్డ్ సెక్యులిస్టులు అనే వాళ్ళు ఉంటారు చూసారా. ఈ చెత్తనా కొడుకులు ఈ ఎందుకు బూతులు వద్దులే కానీ ఆ పనికి మనం క్రియేట్ చేసే ఉంటే చూశారు హిందువుల ముసుగులో ముస్లింల ముసుగులో. దానివల్ల సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు ఇది సోను సూద్ పెట్టాడో సోను సూద్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్లో పెట్టారో తెలియదు కానీ వీళ్ళు చేసిన ఒక దిక్కుమాలిన పని వల్ల ఆ పోస్ట్ వల్ల చీ అనిపిస్తాను సోను సూద్ అంటే. బట్ సోను సూద్ మరి అంత తేడాగా కదా దరిద్రుడు కదా నేనైతే అనుకుంటాను. ఐఎమ్ షూర్ అతను మంచివాడే. కాకపోతే ఈ సోకాల్డ్ సెక్యులరిస్టుల ముసుగులో అతను కూడా ఉన్నాడంటే మరీ అంత దారుణంగా లేడని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇతరులు సాయం చేయాలనుకున్నవాడు, ఆ రకంగా సాయం చేసి చూపించినవాడు ఇంత తేడాగా మతాల మధ్య పుల్లబెట్టే విధంగా పిచ్చి పిచ్చిగా అయితే వాగడు. సో సోను సూద్కి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ పోస్ట్ అయితే ఆయన పెట్టున్నాడు, వేరే వాళ్ళు పెట్టున్నాడు అనుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్లో ఈయన అకౌంట్తోని. విషయం ఏంటి? కన్వార్ యాత్ర, దండి కన్వార్, ఢక్ కన్వార్, స్టాండింగ్ కన్వార్, సాధారణ కన్వార్ అని 4 రకాలుగా ఈ కన్వార్ యాత్రలు సాగుతాయి. కావడి కన్వార్ అంటే ఈ కావడిలో కుండలు లాంటివి ఉంటాయి, నియమనిష్టలతో ఉండాలి, మద్యపానం జోలికి వెళ్ళకూడదు, మాంసం జోలికి పోకూడదు, ఒక పూటే భోజనం చేయాలి రోజులో, ఇక నడుచుకుంటూ అలా వెళ్ళాలి. ఎక్కడికి? గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి కావడి, ఆ కావడిలో 2 కుండలు లాంటివి పెట్టుకుని నీరు నుండి గంగానదికి బయలుదేరుతారు. కొంతమంది కొన్ని 100 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్తారు. అలా గంగానది దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా ఈ గంగోత్రి, గోముఖ్, తర్వాత హరిద్వారు ఇటువంటి చోట్ల ఆ గంగానది జలాన్ని తీసుకొని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆ గంగా తీర్థాన్ని తీసుకొని దాన్ని పరమ పవిత్రంగా భావిస్తూ మరల తిరుగు ప్రయాణంలో అంతే నియమనిష్టలతో వస్తూ వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి తీసుకొని శివుడికి ఆ గంగానది జలంతో అభిషేకం చేస్తారు. దానివల్ల ఊరికి మంచి జరిగిద్ది, ఆ తెచ్చిన వాళ్ళకి ముక్తి లభించిందని చెప్పేసి ఒక ఇది కొన్ని 100 సంవత్సరాలు ఇదంతా ఫాలో అవుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కన్వార్ యాత్ర జూలై 22 నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి 15 రోజుల పాటు వాళ్ళు వెళ్ళే దారిలో హోటళ్ళ దగ్గర హోటల్ యజమానుల పేర్లు, హోటళ్ళలో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అనేవి బయట బోర్డులు పెట్టండి అయ్యా అన్నాడు. దాని అర్థం ఏంటి? ఆ హోటల్లో నాన్ వెజ్ ఏమి ఉండదు, ఓన్లీ వెజ్జే ఉంటుందని. అంటే మళ్ళీ టెంప్ట్ అవ్వకూడదు, భక్తులకి కన్వీనెంట్గా ఉండాలని పాపం ఆయన అనుకున్నాడు. ఇక దాంతో ఈ నేమ్ బోర్డులు పెట్టాలన్నట్టు కొంతమంది ఆల్రెడీ ముస్లింలు పెట్టారు, హిందువులు కూడా పెట్టేస్తున్నారు. దీన్ని వాడు ఎవడో హడావుడి చేశాడు. ఏమని? ముస్లింల వ్యాపారం తగ్గిట్టుకు ఇలా చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నాడు. దాన్ని వచ్చేసాడు ఈ సోకాల్డ్ సెక్యులరిస్ట్. అఫ్ కోర్స్ ఇతను చెప్పి చేయొచ్చు, చెప్పని కూడా చేయొచ్చు. వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈయన అకౌంట్ మీద పెట్టాడు. ఏమని? హ్యుమానిటీ, మానవత్వం అని చెప్పేసి బోర్డు పెట్టండి బయట అన్నాడు. మానవత్వం బోర్డు పెడితే సరిపోయిద్దా? అది ఎవరిదైనా తెలియాలని గవర్నమెంట్ చెప్పింది అన్నట్టుగా ఒక అతను ఏం చేశాడంటే మరి దీని సంగతి ఏంటి చెప్పు అని చెప్పేసి ఒక ముస్లిం వ్యక్తి ఆ చపాతి పిండిలు ఉమ్మి దాన్ని పిసికేసి చేస్తున్నది పెట్టాడు. అప్పుడు ఈ సోను సూద్ శబరి తన ఎంగిలి పండ్లని రాముడికి తినిపించలేదా, అలాగే ఆ ముస్లిం సోదరుడి యొక్క ఎంగిలిని మనం తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. అసలు అది చూడండి, నాకు కంపరం పుట్టింది. అసలు సిగ్గుంది ఈ సోను సూద్ కనిపించింది. నాకు తెలిసి సోను సూద్ అయితే హిందువే. సరే హిందువో ముస్లిం పక్కన పెడదాం, సినిమాల్లో ఉన్నాడుగా, ట్రస్ట్ ఉంది కదా, కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు కదా, బేసిక్ సెన్స్ ఉండొద్దా? శబరి ఒక భక్తురాలు, రాముడు వచ్చేసి ఒక దేవుడి లెక్క ఆమెకు అన్నట్టు. ఒక భక్తుడికి ఒక భక్తురాలికి ఒక దేవుడికి మధ్య ఉన్నటువంటి ఇది అక్కడ మరల మీలో చాలామంది తెలియదు. శబరి తను తెచ్చిన పండును కొరికి ఇదిగో తిను అని చెప్పి ఇవ్వాల. ఒక వనంలోకి వెళ్తే అక్కడ పండ్లనే ఉంటే రేగుపళ్ళు అనుకో నాకు తెలిసి, అప్పుడు ఏం చేద్దంటే రకాల చెట్లు ఉంటే ఒక్కో చెట్టుకి ఒక్కొక్క పండు తింటుంది. ఏ చెట్టు పళ్ళు అయితే తీయగా ఉన్నాయో ఆ చెట్టు పళ్ళు తీసుకొని ఇంటికి వచ్చింది, వాటిని రాముడికి ఇచ్చిద్ది అన్నట్టు. అంతే తప్ప కొరికి రాముడికి ఇవ్వదు. బుర్రా బుద్ధి లేనటువంటి మన సినిమాలో వాళ్ళు ఆ సంస్కృతి నుంచి తెలుగులోకి అనువదించేటప్పుడు తేడాగా రాసేస్తారు మన కవులు. దానిని మరల సినిమాలో కన్నప్పుడు ఇక రకరకాల పైత్యం కుమ్మేస్తారు. అలా ఈ పైత్యమే ఈ కర్ణుడికి సంబంధించి కూడా చాలా ఉంది అటువంటిది. నేను తర్వాత చెప్తాను విషయం, ఇప్పుడు వద్దది. సో గుర్తుంచుకోండి, చెట్టుకు ఏ చెట్టు బాగునే ఆ చెట్టుకు ఉన్నట్టు ఒక్కొక్క పండు తింటూ పోయింది ఆమె తప్ప ఆమె కొరికి రాముడికి ఇవ్వాలా ముందే తెలుసుకోండి. అది సోను సూద్ కూడా తెలియలా. తెలిసిన వాడు ఒళ్ళు బలిసి అహంకారంతో కొవ్వెక్కి మదమెక్కి పిచ్చెక్కి ఓడెవడో చేసినటువంటి ఉమ్మి చేసిన చపాతీని అందరూ ప్రసాదం తినాలా? ఈ శబరి తన దేవుడికి ఇచ్చినటువంటి దానికి సంబంధించి అది ఇది పోలిక. ఏం మాట్లాడుతున్నాడు అసలు? అదే విషయం కింద కామెంట్లు పెడుతూ చలరేగిపోతూ పిచ్చెక్కిస్తున్నారు ఈ సోను సూద్ సంబంధించి.
మరల రెస్పాండ్ అయ్యాడు. హింసకు ఎందుకు తావివ్వాలి, తలో రొట్టు ముక్క పంచుకుంటే అయిపోద్ది అన్నట్టు. నీకు దండం అయ్యా అని చెప్పేసి గట్టిగా వేసుకున్నారు కొంతమంది. ఇక కంగనా రనౌత్ వచ్చింది. ఓహో హింస వద్దు కదా, బోర్డులో వచ్చేసి హ్యుమానిటీ పెట్టారు. నిజమేనయ్యా, ఇక్కడ హలాల్ చేసిన మాంసం అమ్మబడును, ఇక్కడ హలాల్ మాంసం అని బోర్డులో ఉంటాయి కదా, తీసేద్దాం, హ్యుమానిటీ అని బోర్డులో పెడదాం. అవును కదా, చెప్పు, వాళ్ళకి కూడా చెప్పు. వాళ్ళకి చెప్పే ధైర్యం ఉండదు, వాళ్ళ దగ్గర వచ్చే షో చేయరు, హిందువుల దగ్గర వచ్చే షోలు చేయటం మొదలెడతాడు ఒక్కొక్కడు అని చెప్పి ఆమెసుకుంది. సో ఇప్పుడు నేను కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా చూడండి. మన దేశంలోనే నిజంగా హిందువుల పండుగలంటే, హిందువుల సాంప్రదాయం అంటే పత్తి ఊతు మాట్లాడకూడదు కానీ కోపం వస్తుంది. ఎవడ పెడితే వాడు ఎవత పెడితే అది వచ్చేసి హడావుడి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అదేంటి ఇదేంటి, హ్యూమానిటీ మనం అంతా ఒకటే అద్దని దాన్ని. ఈరోజు కోర్టు ఏమన్నా తెలుసా, సుప్రీంకోర్టు, అయ్యా మీరు తినే ఆహార పదార్థాలు ముఖ్యం కానీ అవి ఎవడొండాడు, ఎవడు చేశాడు, ఎవడు వడ్డించాడు కాదు కదా. ఆ హోటల్ బయట లేదంటే తినుబండారన్నటువంటి ఆ ప్లేస్ బయట ఓనర్ పేరు వద్దు, అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది బోర్డు పెట్టండి చాలు అన్నాడు. ఇది కొంతవరకు ఓకే, సుప్రీంకోర్టు బాగానే చెప్పింది ఈ విషయంలో. స్టే విధించింది. ఓనర్ల పేర్లు బయట పెట్టన్నారు కదా, దానివల్ల ముస్లిం వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఆ హోటళ్లలో పనిచేసే ముస్లిం యువకులని రానివ్వట్లేదు పనులకి. సో ఇటువంటి సమయంలో చాలామంది ఉపాధి దెబ్బతింది కదా అద్దెనిందని అంటూ ఉంటే సుప్రీంకోర్టు ఇంకేమందంటే రేపు 28వ తారీఖు స్టే విధించి ఈలోపు ఏమందంటే ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఎక్కడ కూడా మీరు ఆ నేమ్ బోర్డులు ఉన్నాయే వాటిల్లో ఆ హోటల్ యజమానులు, దుకాణదారుల యజమానులు ఫోటోలు ఉన్నాయే, వాళ్ళ పేర్లు ఉన్నాయే, అవి తీసేయండి. మీరు ఏమని పెడతారు, ఆ దుకాణంలో ఏవేవి అమ్ముతూ ఉన్నారు, పండ్లు అయితే ఏ పండ్లు అమ్ముతున్నారు, లేదు తినుబండరా అంటే ఏమేమి అమ్ముతున్నారు, హోటల్ అయితే ఏమేమి ఉన్నాయి, అవి పెట్టండి అయ్యి అని చెప్పేసి అన్నారు. ఓకే, నాకు ఇది ఓకే, యాక్సెప్ట్. కానీ ఈ సోను సూద్ లాంటి వాళ్ళు నిజంగా బుర్ర, బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, జాతి, ధర్మం ఇవేం ఉండవా, పని చేయవా? నేను మరలా చెప్తున్నా, నాకు సోను సూద్ అంటే ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఈ సెలబ్రిటీల యొక్క ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవి నాకు తెలిసి 99% వాళ్ళ టీంలో వాళ్ళు ఎవరో ఒకరు వాడుతూ ఉంటారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తుంటారు. ఇంక్లూడింగ్ జగన్, లోకేష్, విజయసాయి రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అలాగే. ఎప్పుడో ఒక్కసారి వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, లేదన్నప్పుడు వీళ్ళు ఒక మాట చెప్తే వాళ్ళు చూసి ఓకే గో హెడ్ అని చెప్పేసి అంటారు. అందుకే చాలా సందర్భాలలో వాళ్ళ దాకా అసలు వెళ్ళి పోస్ట్ పెట్టించారా లేదంటే వాళ్ళు తెలియకుండా వీళ్ళే పెట్టారా అని అంటున్నారు నేను చాలా సందర్భాలలో. సో ఇప్పుడు కూడా సోను సూద్కి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆ కంపారిజన్ ఎవడ తెచ్చాడో పళ్ళు రాళ్ళ కొట్టాలి వాడిదైతే మాత్రం. ఒళ్ళు బలిసి ఉమ్మూసినటువంటి ఒక ముస్లిం యువకుడికి సంబంధించినటువంటి అది శబరు వచ్చేసి రాముడు తినిపించినటువంటి ఇది రెండు ఒకట, అది ఎంగిలి ఇది ఎంగిలి అని, అది తినాలి ఇది తినాలా? అసలు శబరి రాముడికి ఎంగిలి తినిపిస్తున్న విషయం కూడా తెలియని పిచ్చనా డాష్ మన దేశంలో ఉన్నారు. మళ్ళీ హిందువులుగా మారండి రా బాబు మారండి, సో కాళ్ళు సెలబ్రేట్ అంటూ పెచ్చ యాసాలు వేస్తూ హిందువులు జోలికి వచ్చి అడ్డదిడ్డంగా వాకండి. ఇన్నాళ్ళు పాపం స్తబ్దుగానే ఉన్నారు హిందువులు, ఇక ముందు కూడా ఉంటారు, కానీ మౌనంగా అందరూ ఉంటారని మాత్రం అనుకోకండి.